ఇండస్ట్రీలో ఎన్నో సక్సెస్ ఫార్ములాస్ ఉన్నాయి. అందులో శ్రీకృష్ణుడు కూడా ఒకటి. మన దర్శకులకి మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది ఆ కృష్ణ భగవానుడే. హీరోయిక్ మెటీరియల్తో పాటు రొమాన్స్కి బ్రాండ్ శ్రీకృష్ణుడు. ఆ కృష్ణ పరమాత్ముడి జన్మాష్టమి సందర్భంగా ఓ స్పెషల్ స్టోరీ చూసేద్దాం. శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో ఎవరికీ తెలీదు, కానీ ఇలాగే ఉంటాడేమో అని మనకు చూపించిన నటుడు సీనియర్ ఎన్టీఆర్. మాయాబజార్ నుంచి మొదలు పెడితే శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణ సత్య, శ్రీకృష్ణ తులాభారం, శ్రీకృష్ణ విజయం, శ్రీకృష్ణావతారం లాంటి సినిమాల్లో కృష్ణుడిగా మెప్పించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ తరువాత కాంతారావు కూడా కొన్ని సినిమాల్లో కృష్ణుడిగా నటించారు. ఆ తరువాత కూడా చాలా మంది హీరోలు కృష్ణుడి పాత్ర పోషించారు. ఈ మధ్యకాలంలో సక్సెస్ఫుల్ కమర్షియల్ ఫార్ములాగా మారిపోయింది కృష్ణుడి క్యారెక్టర్. ఈ జనరేషన్ దర్శకులు చాలా మంది కృష్ణుడి సెంట్రిక్గా కథలు రాసుకుంటున్నారు. 3 ఏళ్ల కింద వచ్చిన కార్తికేయ 2 సినిమాలో కృష్ణుడి ప్రస్తావన ఉంటుంది. చందు మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచలనం రేపింది. అలాగే కల్కి సినిమాలోనూ కృష్ణుడి గురించి చూపించారు నాగశ్విన్. పవన్ కళ్యాణ్ కూడా కృష్ణుడిగా నటించారు. గోపాల గోపాల సినిమాలో ఈయన పోషించిన మోడ్రన్ కృష్ణుడు బాగానే వర్కౌట్ అయింది. ఆ సినిమాలో పవన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంతే. అలాగే కృష్ణార్జున సినిమాలో నాగార్జున సైతం కృష్ణుడిగా నటించారు. మరికొంతమంది హీరోలు కూడా కృష్ణుడి పాత్రకు ప్రాణం పోశారు. ఈ ఇయర్ పవన్ అభిమానులకి మోర్ స్పెషల్ కాబోతోంది. పవన్ సెట్స్లో బిజీగా కనిపిస్తూ ఉండడంతో ఫ్యాన్స్ అంతా పండగ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఈ జోష్ని మరింత పెంచేలా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ప్లాన్ చేస్తోంది ఇండస్ట్రీ. ఇంతకీ ఏంటా సెలబ్రేషన్స్ అంటారా? అయితే ఈ స్టోరీ ఫాలో అయిపోండి. ఈ ఇయర్ పవన్ బర్త్డేను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రెజెంట్ అన్ని ఇండస్ట్రీల్లో రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తూ ఉండడంతో పవర్ స్టార్ బర్త్డే సందర్భంగా 2 సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. ఆల్రెడీ ఒకసారి రీ రిలీజ్ అయిన సినిమాలే అయినా ఈసారి మరింత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. పవన్ కెరియర్ ను మలుపు తిప్పిన తమ్ముడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టుగా ఆల్రెడీ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆ సినిమాతో పాటు జల్సా కూడా మరోసారి థియేటర్స్ లో అలరించనుందన్న న్యూస్ ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది. 2 ఏళ్ల క్రితం జల్సా సినిమాను రీమాస్టర్ చేసి 4K లో రిలీజ్ చేశారు. ఇప్పుడు అదే వర్షన్ ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. బర్త్డే సందర్భంగా స్పెషల్ షోస్ వేస్తున్నట్టుగా చెప్పింది గీతా ఆర్ట్స్. ఈ రీ రిలీజ్లతో పాటు పవన్ అప్కమింగ్ సినిమాల నుండి కూడా అప్డేట్స్ రానున్నాయి. సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న ఓజీ, ప్రెజెంట్ షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల నుండి బిగ్ రివీల్స్ ఉండబోతున్నాయి. ఇండియన్ ఇండస్ట్రీ లెక్కల్ని మార్చేసిన సినిమా, కమర్షియల్ సినిమాకి సరికొత్త అర్థం చెప్పిన సినిమా, దేశంలో అత్యధిక మంది ప్రేక్షకులు వీక్షించిన సినిమా, రికార్డ్స్ అంటే ఎలా ఉంటాయో ఇండియన్ సినిమాకి పరిచయం చేసిన సినిమా. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక గ్రంథమే రాసేయచ్చు. ది మాస్టర్ పీస్ ఆఫ్ ఇండియన్ సినిమా షోలే 50 ఇయర్స్ సందర్భంగా స్పెషల్ స్టోరీ. షోలే ఇండియన్ సినిమా ఆడియన్స్ కి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. కేవలం బాలీవుడ్కి మాత్రమే కాదు, అన్ని వుడ్లకు కనెక్ట్ అయిన సినిమా ఇది. 1975 ఆగస్టు 15న విడుదలైంది ఈ చిత్రం. 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని జపాన్ సినిమా 7 సమురాయ్స్ స్ఫూర్తితో తెరకెక్కించారు దర్శకుడు రమేష్ సిప్పి. ఇంకా చెప్పాలంటే రామాయణంలోని బాలకాండ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. షోలే సినిమాలోని ప్రతి పాత్ర పేరు ఇప్పటికీ ప్రేక్షకులకు పరిచయమే. ధర్మేంద్ర, సంజీవ్ కుమార్, అమితాబ్ బచ్చన్, అంజాద్ ఖాన్, హేమామాలిని, జయాబాదురి ఇలా ఎంతో మంది స్టార్ కాస్ట్ ఇందులో నటించారు. ఈ సినిమా తరువాతే ధర్మేంద్ర, హేమామాలిని పెళ్లి చేసుకుంటే షోలే విడుదలకు 2 ఏళ్ల ముందే ఒక్కటయ్యారు అమితాబ్, జయాబాదురి. షోలేకి చాలా ప్రత్యేకతలున్నాయి. మన దేశంలో నిర్మితమైన తొలి 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ ఫిలిం ఇదే. 3 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మొత్తంగా 35 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. బ్రిటిష్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ టాప్ 10 చిత్రాల జాబితాలో షోలేకి మొదటి స్థానం దక్కింది. ఈ సినిమా ముంబైలోని మినర్వా టాకీస్లో దాదాపు 5 ఏళ్లకు పైగా ప్రదర్శితమైంది. 100 పైగా థియేటర్స్లో రజతోత్సవాన్ని జరుపుకున్న తొలి చిత్రం షోలే. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి ఆ రోజుల్లోనే ఫుల్ రన్లో 25 కోట్లకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఈ సినిమాలో హీరోల కంటే ఎక్కువ క్రేజ్ వచ్చింది విలన్ పాత్రకే. గబ్బర్ సింగ్ పాత్రకు అంజాద్ ఖాన్ ప్రాణం పోశారు. అదే పేరుతో పవన్ కళ్యాణ్ ఓ సినిమా కూడా చేశారు. షోలే సినిమాకి ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు. ముఖ్యంగా ఇండియన్ సినిమా రూపురేఖల్ని మార్చేసిన ఈ సినిమాకి మొదట నెగిటివ్ టాక్ వచ్చిందన్న విషయం ఎంతమందికి తెలుసు? ఏం బాగుంది, ఇలాంటి సినిమాలు అసలు ఆడతాయా అంటూ విమర్శించిన వాళ్లే ఇది రా సినిమా అంటే అన్నారు.
ఈ సినిమా 100 డేస్ ఫంక్షన్ కి కూడా ఒక రేర్ రికార్డు ఉంది తెలుసా? ఇండియన్ సినిమాలో విలన్ పాత్రకు గబ్బర్ సింగ్ ఓ బ్రాండ్. అలాంటి బందిపోటు పాత్రకు ముందుగా డానీ డెంటోన్ఫాను తీసుకుందామనుకున్నారు. కానీ అప్పటికి ఆయన ధర్మాత్మ సినిమాకు డేట్స్ ఇచ్చేయడంతో ఆ పాత్ర అంజాద్ ఖాన్ని వరించింది. దాంతో ఆయన జీవితమే మారిపోయింది. ఈ సినిమాలో ధర్మేంద్ర, అమితాబ్ ఫ్రెండ్షిప్ పై వచ్చే ఏ దోస్తే సాంగ్ ఇప్పటికీ నిత్యనూతనం. షోలే కోసం ధర్మేంద్ర 1.5 lakhs పారితోషికం తీసుకుంటే సీనియర్ నటుడు సంజీవ్ కుమార్ 1.25 lakhs తీసుకున్నారు. అమితాబ్ 1,00,000 పారితోషికం అందుకున్నారు. ఈ సినిమా షూట్ పూర్తి చేయడానికి దాదాపు 2.5 ఏళ్లు పట్టింది తెలుసా? ఈ సినిమా మొత్తాన్ని కర్ణాటకలోని రామగిరిలో చిత్రీకరించారు. తరువాతి కాలంలో అది టూరిస్ట్ స్పాట్గా కూడా మారిపోయింది. రిలీజ్లోనూ షోలే రఫ్ఫాడించింది. 13 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. షోలే సినిమా స్ఫూర్తితోనే షోలే బుల్లెట్స్ ఆఫ్ జస్టిస్, షోలే రామ్ఘర్ ఎక్స్ప్రెస్ అనే వీడియో గేమ్స్ కూడా రూపొందించారు. 1995 దూరదర్శన్లో నాటి స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రసారమైతే 76 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. దేశంలో నాటి జనాభాలో 18 కోట్ల మంది ఈ షోలే సినిమాని చూడ్డం ఓ రికార్డ్. కెరియర్లో ఒక బ్రేక్ రావాలి అంటే గ్లామర్ ఇమేజ్ ఉండి తీరాల్సిందే అనుకుంటున్నారు ఈ జనరేషన్ బ్యూటీస్. అందుకే అవకాశం ఉంటే ఆన్ స్క్రీన్ లేదంటే ఆన్లైన్లో గ్లామర్ షో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్లోకి ఎంటర్ అయిపోయారు ఒక యంగ్ బ్యూటీ. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోస్తో రచ్చ చేసేస్తున్నారు. ఇందుకే ఎవరా బ్యూటీ? హ్యావ్ ఎ లుక్. జాతిరత్నాలు సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ ఆ తర్వాత అదే జోరు కంటిన్యూ చేయలేకపోయారు. వరుసగా హీరోయిన్ ఛాన్సులు రాకపోవడంతో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ తో సరిపెట్టుకుంటున్నారు. సిల్వర్ స్క్రీన్ మీద సరైన బ్రేక్ రాకపోవడంతో సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు ఫరియా. గ్లామరస్ ఫోటోషూట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. హాట్నెస్ ఓవర్లోడెడ్ అన్నట్లుగా అల్ట్రా గ్లామర్ పిక్ షేర్ చేసిన ఈ బ్యూటీ తర్వాత ఆ ఫోటోషూట్స్ బీటీఎస్ వీడియోని కూడా తన సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేశారు. ప్రెజెంట్ ఫరియా అబ్దుల్లా ఫోటోషూట్ మేకింగ్ వీడియో టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ గ్లామర్ షో ఫరియా కెరియర్ కి హెల్ప్ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీని చిట్టిగానే చూసిన మేకర్స్ ఇప్పుడు గ్లామరస్ రోల్స్ కి కూడా కన్సిడర్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రెజెంట్ ఒక్క తమిళ సినిమా మాత్రమే చేస్తున్నారు ఫరియా. త్వరలో టాలీవుడ్ స్క్రీన్ మీద బిజీ అవ్వాలి అనుకుంటున్నారు. అందుకే తన ఇమేజ్ ని మార్చుకునేందుకు గట్టిగానే కష్టపడుతున్నారు. మరి ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.